హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. నా పేరు విజయ్ నగేష్. ఈరోజు మీకు 2 అప్డేట్స్తో వచ్చాను. ఫస్ట్ది ఎవిక్షన్ షీల్డ్కి సంబంధించి అండ్ సెకండ్ది ఎలిమినేషన్, అది కూడా డబల్ ఎలిమినేషన్. ఎవిక్షన్ షీల్డ్కి సంబంధించి నిన్న జరిగిన ప్రక్రియలో టేస్టీ తేజ చేసిన తప్పిదం మూలంగా అది ప్రాసెస్ ఆగిపోయింది. లాస్ట్కి నబీల్ ఎగ్ ఒకటి మాత్రమే మిగిలింది. సో ఈరోజు అది కంటిన్యూయేషన్ అయింది. నాగార్జున గారి సమక్షంలో మిగతా హౌస్మేట్స్ అందరూ 1 స్టెప్ ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి ప్రక్రియ వెళ్ళిపోతుంది. సో లాస్ట్ ఉన్న ముగ్గురికి అందరూ ఓట్స్ చేస్తే అందరూ ఈక్వల్ అవుతారు. దాని తర్వాత లాస్ట్‌లో నాగార్జున గారు మెగా చీఫ్ అయినటువంటి ప్రేరణకు ఆప్షన్ ఇస్తాడు. ఎవరినైతే నువ్వు ఈ ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళమని చెప్తే, ప్రేరణ తన పవర్‌ని ఉపయోగించి నబీల్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో నబీల్‌కి ఈ ఎవిక్షన్ షీల్డ్ అనేది దక్కింది. నెక్స్ట్ ఎలిమినేషన్ విషయానికొస్తే, గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా ఆమెకు హెల్త్ ఇష్యూస్ కారణంగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్‌లోంచి బయటికొచ్చేస్తుంది. ఇక మిగిలిన ఎవరైతే నామినేషన్స్‌లో ఉన్నారో వాళ్ళల్లోంచి నిఖిల్, యష్మి గౌడ అండ్ హరితేజ చాలా తక్కువ ఓట్స్‌తో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆ ముగ్గురిలోంచి లాస్ట్‌కి ఎలిమినేట్ అయింది మాత్రం హరితేజ. యష్మి గౌడ అని చాలామంది అనుకున్నారు, కానీ యష్మి గౌడ ఎలిమినేట్ అవ్వలేదు, కంటిన్యూ అవుతా వచ్చింది. సో హరితేజ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళ క్లాన్ నుంచి ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చారో దాంట్లో నుంచి ఇద్దరు ఒకటే వారంలో ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చినట్టు అయింది. సో వాళ్ళ బలం చాలా వరకు తగ్గిపోయింది. హరితేజ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తున్నా కూడా బిగ్ బాస్ హౌస్‌లో హరికథతోని అదరగొట్టింది. అందరి ఒక్కొక్కళ్ళకి సంబంధించి పాడి. అయినా కూడా ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. దానివల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం హరితేజ బయటకొచ్చింది. అలాగే గంగవ్వ కూడా ఆరోగ్య కారణాల రీత్యా బిగ్ బాస్ హౌస్‌లోంచి బయటికి రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.